Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్. ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు సహా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పలు శాఖల్లో బిల్లుల సబ్మిట్ చేసే విషయంలో ఆలస్యం కావడం, అటెండెన్స్ పంపకపోవడం వల్ల జీతాలు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీతాలు చెల్లింపులు ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు అని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కొత్త టైమ్ లైన్స్తో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులతో సహా సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 1వ తారీఖునే జీతాలు చెల్లించాలి అని ఆయా డిపార్ట్మెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అవుట్సోర్సింగ్ సిబ్బంది అటెండెన్స్ను కూడా ప్రతి నెల 21 నుంచి తరువాత నెల 20వ తేదీ వరకు ప్రామాణికంగా తీసుకోనున్నారు. అన్ని రకాల జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను సిద్ధం చేసి ప్రతి నెల 25వ తారీఖు లోపు ట్రెజరీకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెల చివరి వర్కింగ్ డేలోపు బిల్లులను పరిశీలించి ఆడిట్ పూర్తి చేసి ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగుల అకౌంట్స్లో జీతాలు క్రెడిట్ చేయాలి అని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమించింది. 1వ తారీఖునే జీతం అందకపోతే ఎలాంటి మినహాయింపులు లేకుండా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని శాఖలను సమన్వయం చేసే పూర్తి బాధ్యతను ఆయనకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా జీతాల చెల్లింపులలో ఆలస్యం జరిగితే సంబంధిత హెచ్ఓడీలు, డీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటాము అని ప్రభుత్వం హెచ్చరించింది.